కానీ నేను ఎలా ఆలోచిస్తానంటే క్లాస్లో చాలా ఇంట్రెస్టింగ్ లెసన్ ఏంటి ఉంటే హెచ్ఓడి సార్ అందరినీ ఆడిటోరియం రామని చెప్పారంట. బాగానే ఎక్స్ట్రా తింటున్నారా? అక్కడికి వెళ్ళి చూస్తే ఇది మొక్కల ఉత్పత్తుల ప్రదర్శన అంట. అసలు వచ్చిన కాడ నుంచి ఆడిటోరియం ఎప్పుడు ఇలా చూడలేదు. చాలా పచ్చ పచ్చగా ఉంది, మొత్తం మొక్కలే ఉన్నాయి. మనకు నోటిదోలు ఎక్కువ కాబట్టి వెళ్ళి గంజాయి మొక్క ఉందా అని అడిగాం. మ్యాటర్ ఏంటి అని అనుకుంటే మన బాటనీ డిపార్ట్మెంట్ వాళ్ళు కొంచెం మెడిసినల్ ప్లాంట్స్ గురించి ఎవరికి తెలియదు, అందరికీ తెలియాలని అవేర్నెస్ క్రియేట్ చేయాలని చెప్పి ఇలా పెట్టారంటే అందరూ వచ్చి చెక్ చేయొచ్చు. బాగున్నాయి ప్లాంట్స్ అన్ని, బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మన వాళ్ళందరూ. అలా అన్ని ప్లాంట్స్ చూసుకుంటూ వెళ్తుంటే అక్కడ సబ్జా తులసాకుల చెట్టు అని ఉంది. నేనేంటి సబ్జాలు వీటి నుంచి వస్తాయా అని షాక్ అయ్యి అడిగాను. కాదు, ఇది తులసాకుల్లోనే ఒక రకం అని చెప్పారు. ఇంకా ఆడిటోరియం మొత్తం తిరిగి కొంతసేపు జూనియర్స్తో టైం స్పెండ్ చేసి వెళ్ళేటప్పుడు విత్తనాలు ఏదో పాంప్లెట్ ఇచ్చారు, అది తీసేసుకొని క్లాస్కి వెళ్ళి చూశాను. క్లాస్కి వెళ్ళి చూస్తే ఎవరు లేరు, క్లాసెస్లో వెళ్ళిపోమన్నారంట. ఇంకా అలా వెళ్ళిపోయి కాసేపు క్యాంటీన్లో కూర్చొని చిన్నగా ఒక సమోసా తిని మా ఫ్రెండ్కి ఆకలేస్తుందిరా అంటే వాడు పరోటా తిన్నాడు. ఇంకా అయిపోయింది. ఇంటికి వచ్చాను, ఇంటికి వచ్చి చూస్తే ఏం లేదు, ఆకలేస్తుంది. అలా బయటకు వెళ్ళి ఫ్రైడ్ రైస్ తెచ్చుకొని ఫ్రైడ్ రైస్ తినేసాను. ఇంక ఇలా ఖాళీకి కూర్చుంటే పనులు కావని చెప్పేసి ఇంకా మన యూట్యూబ్ మీద పడ్డాను. ఇంక వాళ్ళకంతే టాటా బాయ్.